హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఆల్రెడీ తెలుసు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో. కాకపోతే మనం రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కంటే కూడా ఈ విధంగా మొగలై చికెన్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అటు రైస్లోకే కాకుండా చపాతీ, నాన్, రోటీ, బిర్యానీ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మొగలై చికెన్ గ్రేవీ కర్రీని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసమైతే ముందుగా నేను ఇక్కడ 3/4 kg ఇలా చికెన్ తీసుకున్నాను. ఇది బోన్లెస్ చికెన్ అండి. దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి అలాగే 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ స్పైసెస్ని ముక్కలకి బాగా పట్టేటట్లు ఇలా అయితే 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మసాలా దినుసులన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న ఈ మసాలా దినుసులు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకుని సాఫ్ట్గా అయ్యి పింక్ కలర్లోకి మారేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, ఇలా సగం వేగాక దీనిలోకి ఒక 10-12 జీడిపప్పు పలుకులను అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, జీడిపప్పు పలుకులు ఇవన్నీ కూడా ఈ విధంగా చక్కగా వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ ఇలా కలర్ మారి కొంచెం సాఫ్ట్ అయ్యి పింక్ షేడ్లోకి అయింది కదా. ఇప్పుడైతే వీటిలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేపించుకున్న ఈ ఉల్లిపాయ, జీడిపప్పు వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని అయితే వేసుకోవాలి. ఇది నేను డెసికేటెడ్ కోకోనట్ వాడుతున్నానండి. ఇలా ఎండు కొబ్బరి వేసుకుని దీంట్లోకి ఒక 1/4 గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంత మెత్తగా అయితే దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని 3 టమాటాలు, గుప్పెడు కొత్తిమీరని ఇలా మిక్సీ పట్టుకుని చూపిస్తున్నాను. ఇలాగైతే పేస్ట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా మందపాటి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఈ చికెన్ పీసెస్ కొంచెం కలర్ మారాలండి. అంటే కొంచెం పైన షేడ్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిని అయితే వేపించుకోవాలి. చూడండి, పైన లేయర్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా తీసుకుని ప్లేట్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ వరకు షాజీరా వేసుకుని వేపించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్న టమోటా, కొత్తిమీర పేస్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఈ టమాటా, కొత్తిమీర మనం పచ్చివే గ్రైండ్ చేసుకున్నాం కదా, అందువల్ల ఇలా ఆయిల్లో కొంచెం బాగా వేపించుకోవాలి. వేపించేటప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడైతే వీటిని వేపించుకోవాలి. చూడండి, ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వీటిని వేపించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న చికెన్ పీసెస్ని అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ వేసాక మనం వేసిన ఈ గ్రేవీ ఉంది కదా, టమాటో గ్రేవీ, ఇదంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్లు ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక బౌల్లోకి చికెన్ పెరుగు 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, మరో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా స్మూత్ టెక్స్చర్ వచ్చేటట్లు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే చికెన్ ముక్కలను ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మనం తయారు చేసుకున్న ఈ పెరుగు మిక్చర్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఈ పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ అయితే లోలో ఉంచుకోవాలండి. మనం వేసిన ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేటట్లు ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి ఒక 4-5 నిమిషాలకి ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఉల్లిపాయ పేస్ట్ అయితే ఉంది కదా, ఉల్లిపాయ జీడిపప్పు ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసాక చికెన్ ముక్కలకి ఇదంతా కూడా బాగా పట్టేటట్లు ఇలాగైతే కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా అంతా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టి 15 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు మూత తీస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకుని ఈ వాటర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ అది సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియంలో అయితే కుక్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ 20 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడైతే దీనిలోకి చివరిగా 4 లేదా 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ను కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గుమగుమలాడే మొగలాయ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది రిచ్ క్రీమీ కన్సిస్టెన్సీతో చపాతీ, రోటీ, నాన్, బిర్యానీ దేనిలోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మంచి స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.